బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి ఈరోజు ఒక మహాధర్నా జరుగుతుంది. ప్రస్తుతానికి హైదరాబాద్లో చలో హైదరాబాద్ పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలంతా కూడాను ధర్నా చౌక్ చేరుకున్నారు. దీనిపైన మనతో పాటు మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ఒక బీసీ బిడ్డ రసమయ్య బాలకృష్ణ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు బీసీల రిజర్వేషన్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. 42% రిజర్వేషన్కి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఇంత పెద్ద ధర్నా చేయాల్సిన అవసరం ఉంది అసలు? ముఖ్యంగా ఆర్డినెన్స్ గతంలో కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. ఆర్డినెన్స్ అనేది కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అంటారు చూడు, ఒక తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఉట్టి మీద సర్దిగట్టి తినమని ఎవరికి అందకుండా ఊపుతున్నట్టుగా అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ కాంగ్రెస్ పరిస్థితి కూడా గట్లనే ఉంది. ఒకవైపు కులగణన చేసినామని చెప్పారు, బీసీ రిజర్వేషన్ పార్లమెంట్లో ఆమోదించాలని చెప్పేసి ఒకవైపు అటు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ దీన్ని ఆర్డినెన్స్ పేరిట అంత డ్రామా తప్ప ఇది నిజంగానే వాళ్ళకి చేద్దామన్నటువంటి చిత్తశుద్ధి లేదు. అది జరగదన్న విషయం కూడా తెలుసు, జరగదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా 3% రిజర్వేషన్ చేసి మళ్ళీ పంపించిన తర్వాత కూడా వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళతో కోర్టులో వేయించేసి దాన్ని అది చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఇది చెల్లదని చెప్పి పంపించిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని పంపడం అంటే కేవలం 6 గ్యారంటీలలో ఇదో ఏరో గ్యారంటీ లాగా, ఎందుకంటే ఇది అమలుగా జరిగేది లేదు, ఇది చేసేది కాబట్టి కేవలం రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ అనుకోని క్రియేట్, అంటే ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నది కూడా ఇదే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే అన్నారో దీనికి చట్టబద్ధత కల్పించే వరకు పోరాటం చేయాలన్నటువంటి ఆలోచనతో ఇలా బీసీ సంఘాలన్నీ కూడా చాలా భారీ ఎత్తున జరిగింది. దానికి రాజకీయ సంఘాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా కుల సంఘాలు కానీ, ఎందుకంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్ జనాభాలో 70% కలిగినటువంటి బీసీలకు రాజ్యాధికారం రావాల్సిందే, దానికోసం అని చెప్పేసి మేము అందరు కూడా మద్దతుగా ఇక్కడ తెలంగాణ బీసీ సమాజాన్ని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తుంది. మా పార్టీకి సంబంధించి మా పార్టీ ప్రెసిడెంట్ని కానీ మా పార్టీలో ఉన్న మినిస్టర్ని కూడా మేము రీసెంట్గా చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు మీరు ఒక్కటి చెప్పండి, వాళ్ళ దానిలోనే ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు అనేది జనాభా ప్రతిపాదన తీస్తే తెలిసిపోతుంది కదా. కనీసం నీ క్యాబినెట్లో కూడా నువ్వు 43% రిజర్వేషన్ ఇవ్వను అనివి నువ్వేదో ప్రజలకు ఇస్తారంటే నమ్మే పరిస్థితిలో కూడా ప్రజలు ఎవరు కూడా లేరు కదా. కాబట్టి ఇదంతా కేవలం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అసలు స్థానిక సంస్థల ఎలక్షన్ లేకపోతే ఈ ప్రస్థానం కూడా తీసే పరిస్థితి కూడా ఉండపోయేది. అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కొద్ది కాలంలోనే, అంటే మన పక్క తమిళనాడులో చూసాం, ఇప్పటికీ ఆర్డినెన్స్ని 3 సార్లు కొట్టేశారు. కానీ ఇక్కడ ఏ పరిస్థితి ఉండబోతుంది? తమిళనాడు పరిస్థితిలో వాళ్ళు పార్లమెంట్లో బిల్లు ఆమోదింపజేసుకొని రాష్ట్రపతి దగ్గర కూడా చేసుకున్న తర్వాత ఆమోదించబడ్డటువంటి రిజర్వేషన్లు. కానీ ఇక్కడ ఆ పరిస్థితులు కదా. నిజంగా వీళ్ళ చిత్తశుద్ధి ఉంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది, రాష్ట్రంలో కూడా ఉన్నది కదా. నిజంగానే తమిళనాడు పాలసీ నువ్వు ఇంప్లిమెంట్ చేయాలని నువ్వు అనుకుంటే, నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధితోని నిజంగా వీళ్ళకు రాజకీయమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలని నీలో ఉంటే నువ్వు కూడా అలా చేసేవానివే కదా. మరి అప్పుడు చెయ్యండి ఏమంటారు, ఇప్పుడు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా అసలు కాదని తెలిసి చేస్తున్నటువంటి ఒక డ్రామా తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే గతంలో ఆర్డినెన్స్, ఇప్పుడు రాష్ట్రపతి పరిధిలో ఉన్నటువంటి బిల్లును గవర్నర్ గారు ఆర్డినెన్స్ పరిధిలో చేయగలుగుతారా? సింపుల్ విషయం. ఇప్పుడు గవర్నరు వ్యవస్థ అనేది రాష్ట్రపతి ఆమోదించబడ్డటువంటి పదవులు, ఇవి రాజ్యాంగపరమైనటువంటివి. కాబట్టి అది జరగదని తెలిసి చేస్తున్నటువంటి పరిస్థితి. చివరిగా ఒక మాట చెప్పండి, అంటే మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నైటే ఆ రోజు రంగులు పూసుకోవడమో లేదంటే సంబరాలు చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి. అంటే మా పార్టీలో ఎవరు పూసుకోలేదు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా పార్టీ ఎవరు రంగులు గులాం జల్లుకునేటనే పరిస్థితి ఏమి లేదు. 100% బీసీలను అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు, మీరు అందరూ కూడా చూసిరు కదా. ఇప్పుడు ఒకప్పుడు కుమ్మరివాముల తుమ్మలు మొలిసిన అన్నటువంటి పాటలు పాడుకున్నటువంటి తెలంగాణ నేల మీద ఇలా అన్ని కులవృత్తులకు కూడా అవకాశాలు కల్పించాడు, ఆర్థికమైనటువంటి వెసులుబాటు కల్పించేసినాడు, రాజకీయమైనటువంటి తప్పకుండా అవకాశాలు రావాలని చెప్పేసి మా పార్టీ కోరుకుంటుంది తప్ప ఈ ఉత్తుత పై మెరుగులకు మేము ఎక్కడ కూడా ఏం గులాలు జల్లుకునేది కానీ ఏ జల్లుకునేది మేము చేయలేదు. రైట్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం విద్యా ఉద్యోగాలలో అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఐక్యంగా ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. సో మాట్లాడదాం, మనతో పాటు బీసీ నాయకులు పెద్దలు మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. నా చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, అంతా హడావుడిగా హుటాహుటిన ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది? అంటే వాళ్ళు గతంలో ఎన్నికలకు పూర్వం చేసిన వాగ్దానాలన్నీ కూడా వాళ్ళు చెప్పిన మాటలు ఏ రకంగా వాటిని పాటించినారో, కనీసం బీదలకు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారో అవి ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు పూర్తి చేసిన దాఖలాలు లేదు. అదే రకంగా రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, వారికి రైతు రుణమాఫీ కానివ్వండి, ఏ ఒక్కటి కనీసం షాదీ ముబారక్ కానివ్వండి, తులం బంగారం ఇప్పటివరకు రాలే, 4,000 రూపాయల పెన్షన్ రాలేదు మహిళలకు, 2,500
మరి కోడళ్ళకు అని చెప్పినాడు. కోడళ్ళకు లేదు, అత్తలకు లేదు, తమ్ముళ్ళకు లేదు. నిరుద్యోగులకు ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తాను. ఇప్పటి వరకు ఉద్యోగ క్యాలెండర్ రాలే, గ్రూపులు రాలే, ఉన్న గ్రూపులు పూర్తి చేయలే. మరి ఈ మాటను ఎవరు నమ్ముతాడు? అసలు ఈయన దేశమంతా పోయి నేను బీసీలని ఐక్యమత్యం చేస్తా, ఎంపీలను పిలుస్తా, నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా అంటున్నాడు. నీకు అసలు సంబంధమే లేదు. నీ చుట్టూ ఉన్న అధికారుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? నీ సిఎస్ఓ ఎవరు? అపాయింట్మెంట్లు చూసేటోళ్ళు ఎవరు? మొదలు వాళ్ళల్లో అత్యధికంగా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఎస్టీలను పెట్టి నీ చిత్తశుద్ధిని చాటుకో. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ ఏంటంటే బీసీలు ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్ని బీసీని చేశామో, బీసీలకు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ కల్పించామో, ఇవన్నీ చూస్తుంటే బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని బీఆర్ఎస్ బీసీల ముసుగులో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న వర్గాలు నామమాత్రం పదవుల్లో కూర్చునబెట్టి మేము బీసీని పెట్టినామని చెప్తా ఉన్నారు. ఆయన దిగి ఈయన ముఖ్యమంత్రి చేసిన రోజు బీసీకి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టుంటుంది. కనుక ఈ మాయ మాటలు చెప్తూ కాలయాపన చేయడం రేవంత్ రెడ్డి మానాలే. కనీసం ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా లేడు. మరి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఎట్లుంటుంది? ఉందా? మరి ఆయన పిసిసి ప్రెసిడెంట్ కూడా ఈయన ముఖ్యమంత్రి చేయమని చెప్పండి, అప్పుడు నమ్ముతారు ప్రజలు. ఇప్పుడు ఇలాంటి ఆర్డినెన్స్ మన పక్క రాష్ట్రం తమిళనాడులో చూసుకుంటే ఇప్పటికే 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కోర్టు కూడా కొట్టేసిన పరిస్థితి. కానీ నిజంగానే ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా కోర్టుకు వెళ్ళి కాలయాపన చేయడానికి కోర్టుకు కూడా పంపేది కూడా మన ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వమే పంపుతుంది. ఆ రకంగా దీన్ని మళ్ళీ కాలయాపన చేసి మా తప్పు లేదు, మేము చిత్తశుద్ధితో మరి 42% ఇచ్చినాం, ఆర్డినెన్స్ చేసినాం, అసెంబ్లీలో పెట్టినాం. అసెంబ్లీలో పెట్టి అది మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాతనే దీని మీద చట్టం వస్తుంది. మరి హడావిడిగా మేము పంపించేసినాం, ఎన్నికలు పెడతాం, మీరు ఓటేసేయండి, మళ్ళీ తర్వాత యథావిధి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్ 9లో కాకుండా 31(c)లో పెట్టి పంపించారు ఆర్డినెన్స్ కోసం సంబంధించి. వీటిని ఎలా చూడొచ్చు? అంటే ఒక సెక్యూరిటీ మాత్రమే కల్పించండి అని చెప్పేసి 31(c)లో పెట్టారు వీళ్ళు. ఇప్పుడు 31(c)లో పెట్టినా ఏది పెట్టినా మరి రాష్ట్రపతి ఆమోదం కావాలి. ఇక్కడ క్యాబినెట్ మన గవర్నర్ గారు ఆమోదించిన తర్వాత అది బిల్లు కేంద్రానికి పోవాల్సిందే, ఆ తర్వాత రావాలి. అంత లోపల ఖచ్చితంగా వారు కోర్టుకు పోవడం ఖాయం. ఎన్నికలు వచ్చినాక కోర్టుకు పోతాడు. ఇప్పుడే పోతే మళ్ళీ దాని మీద స్టేలు ఇవన్నీ అయితే కనుక ఆ డేట్ పడ్డాక మారది. కోర్టు పోవడం ఖాయం, దీన్ని ఆపడం ఖాయం. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు 42% పూర్తిగా చట్టబద్ధత రాకపోతే రిజర్వేషన్ ప్రకారం ఏం చేస్తారు బీసీలంతా కలిసి ఈరోజు జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి రాష్ట్రమంతా కూడా 1000 కళ్ళతో చూస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో మాయ మాటలు నమ్మి, బూటకపు మాటలు నమ్మి మేము తప్పు చేసినాం. అది ఏ రోజు కూడా అవకాశం వచ్చినా సరిదిద్దుకోవడానికి 1000 కళ్ళతో చూస్తూ ఉన్నారు. కనుక ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టినా, ఏ ఎన్నికలు పెట్టినా రాబోయే కాలంలో ప్రజలు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ యథావిధి పరిస్థితికి తేవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బీసీ నాయకులంతా ఏకమై ఇక్కడ పెద్ద ధర్నా చేస్తున్నారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆ రోజు ఆర్డినెన్స్ వచ్చిన రోజే సంబరాలు కూడా చేసుకున్నారు. ఎస్పెషల్లీ కవిత గారు కూడా చేసుకున్నారు. ఏం చెప్తారు ఒక బీసీ నాయకులుగా, ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే వాళ్ళు కొంతమంది మొత్తం పూర్తిగా ఆర్డినెన్స్ తేవడం ద్వారా కానీ ఈ ప్రభుత్వం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలియక హడావిడిగా కొంతమంది చేసిన, కొంతమంది బీసీ నాయకులు కూడా, కొంతమంది బీసీ సంఘం నాయకులు కూడా రేవంత్ రెడ్డి ఊసరవల్లి రంగులు తెలియకుండా మర్చిపోయి ఆయన నమ్మినారు. రేపు రాబోయే కాలంలో అందరికీ తెలిసి వస్తుంది. చివరిగా ఏం చెప్తారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గడిచిన 20 మాసాల క్రితం ఇచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత అప్పుడు దీన్ని చెప్తే ఎవరో నమ్ముతారు. తులం బంగారం, 4000 రూపాయలు, 2500, నిరుద్యోగ క్యాలెండరు, గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏవి లేవు కదా. కనీసం ఫలితాలు వచ్చిన గ్రూప్స్ని కూడా ఈరోజు వరకు అపాయింట్మెంట్ చేస్తలేడు. మరి అదేం ప్రభుత్వం? మళ్ళీ అది కోర్టుకు పోయింది, కోర్టులో నానుతుంది. ఇక్కడికి సుప్రీంకోర్టు పోతుంది, సుప్రీంకోర్టుకి హైకోర్టు వస్తుంది. అప్పటికి మళ్ళీ వీళ్ళ కాల పరిమితం కూడా అయిపోతుంది.